హాయ్, ఇదిగో చూడండి. తిప్పతీగ మొక్క చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిదంటే ఒక చిన్న మొక్కను తీసుకొచ్చి తెచ్చినప్పుడు చాలా చిన్నగా ఉండే చిన్న మొక్కను తీసుకొచ్చి పెట్టానండి. ఇది చూడండి ఇప్పుడు ఎంత పెద్దగా అయిపోయింది, చాలా పెద్దగా అయిపోయింది. ఇంకా దీని కొమ్మలు అన్నీ కూడా చాలా పెద్ద పైకి పాకిపోయింది బాగా. చూడండి ఎంత పెద్దగా అయిపోయింది. దీనికి ఉడలు కూడా వచ్చేసి చూడండి. మీకు గుర్తుంటుంది, జగదీష్ చంద్రబోస్ మొక్కలకి ప్రాణం ఉంది, అవి మనకు రెస్పాండ్ అవుతాయని చెప్పారు. అంటే ప్రేమకి, మన టచ్కి, ధ్వనికి అవి రెస్పాండ్ అవుతాయని చెప్పేసి ఆయన ఎప్పుడో చెప్పారు కదా. ఎస్, ప్లాంట్స్ కూడా మనతో కమ్యూనికేట్ అవుతాయండి. మనం టచ్ చేస్తే, ప్రేమతో టచ్ చేస్తే అవి మనతో కమ్యూనికేట్ అవుతాయి. అవి కమ్యూనికేట్ అవుతున్నాయని చెప్పేసి దానికి చాలా తర్కణాలు ఉన్నాయి. కొన్ని ప్లాంట్స్లో టచ్ చేస్తే ముడుచుకుంటాయి. కొన్ని ప్లాంట్స్ యానిమల్స్ తినడానికి వస్తే ఒక రకమైన స్మెల్ రిలీజ్ చేస్తాయి, అవి తినకుండా ఉండడానికి. ప్రపంచంలో మొక్కలు వాటి మంచి ఆరా ఉంటుందండి. చూడండి ఎంత పెద్ద తీగల్లాగా ఉంది. చూడండి మంచి ఆరా ఉంటుంది వీటికి. ఎవ్రీ సిగ్నల్ అవి రిసీవ్ చేసుకుంటుంది. ఎందుకంటే ఫైటో హార్మోన్స్ అని చెప్పేసి మన బాడీలో ఎలా హార్మోన్స్ ఉన్నాయో వాటికి కూడా మంచి హార్మోన్స్ ఉంటాయి బాడీ లోపల. ఆ హార్మోన్స్తోనే అవి రెస్పాండ్ అవుతాయి. అంటే ప్రతి స్టిమ్యులై అంటే ఎక్స్టర్నల్ ప్రతి టచ్కి ప్లాంట్స్ అనేవి రెస్పాండ్ అవుతాయి. అవి ప్రేమగా రెస్పాండ్ అవ్వాలా, ఎలా రెస్పాండ్ అవ్వాలా అనేది వాటిపైన డిపెండ్ అయి ఉంటుంది. వాటిపైన కాదు, మన పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. మన ఇంట్లో పిల్లల్ని ప్రేమగా చూస్తే వాళ్ళు మనం ప్రేమగా చూసుకుంటారు, కోపంగా చూస్తే వాళ్ళు కోపడుతుంటారు. అలాగే మన ప్లాంట్స్ కూడా అంతే, ప్రేమగా చూస్తే ప్రేమగా పెరుగుతాయి, మన టచ్ను కోరుకుంటే అవి మనకు కూడా హెల్ప్ అవుతాయి. సో ప్లాంట్స్లో కూడా ప్రాణం ఉంది, అవి మనలాగే రెస్పాండ్ అవుతాయి. జగదీష్ చంద్రబోస్ చెప్పిన మాటలు ఎంత నిజమో కదా. థ్యాంక్ యూ.